హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. ముద్రగడ్డ పద్మనాభంకి ఏదో లెటర్స్ పంపించారంటే అసలు ఏం జరిగిందో చూద్దాం. ముద్రగడ్డ గారి నామకరణ మహోత్సవం ఆహ్వాన పత్రిక జన సైనికులు మొదలు పెట్టారుగా, అసలు ఏం జరిగిందో చూద్దాం. ముద్రగడ్డపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టిన జనసేన పార్టీ కార్యకర్తలు ముద్రగడ్డ నామకరణ మహోత్సవం అంటూ ఆహ్వాన పత్రిక వైరల్ చేస్తున్నాడు. ముద్రగడ్డ నామకరణ మహోత్సవం అంట ఒక ఈ జన సైనికులు ఒక ట్వీట్ చేస్తున్నారంట, వైరల్ అవుతుందంట వాళ్ళు చేసిన ఒక పత్రికలు. జూన్ 4 సాయంత్రం ఈ కార్యక్రమానికి అందరూ రావాలంటూ సెటైల్ వేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అంటే ధీమా వ్యక్తం చేస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఖాయం, రాసి పెట్టుకోండి మీరు. ఈ క్రమంలో ముద్రగడ్డను జన సైనికులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఓహో, సోషల్ మీడియాలో ఆడుకుంటారు ఈ ముద్రగడ్డని. ముద్రగడ్డకు జన సైనికులు ట్రోలింగ్స్, నామకరణ మహోత్సవ ఆహ్వానం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అంట. అందరికి ఆహ్వానం అంటున్న జన సైనికులు. ఏపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్లు సోమవారం అర్ధరాత్రి వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల ప్రతి ఒక్కరి దృష్టి ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం. అక్కడ పవన్ ఖచ్చితంగా ఓడిస్తానన్న కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ లీడర్ ముద్రగడ్డ పద్మనాభం సవాల్ చేశారు. నువ్వు ఓడిస్తావా? నీ ముఖం చూసుకోకరు ఇల్లు అద్దంలో కొడతారు జనాలు. ఒకవేళ పవన్ ఓడిపోతే తన పేరు మార్చుకుంటానని తెలిపారు. ఎందుకు అంత ఓవర్ యాక్షన్? అది మునిగిపోయి పడవరా వైసీపీ అంటే చెప్తున్నా వినట్లేదు. మీరు టైటానిక్ షిప్ ఎక్కారనుకుంటారు, దానికి కింద ఉన్న బొక్క చూడట్లేదు, మీరు మునిగిపోతారా రే అని జనాలు అంటున్నారు. అయితే పోలింగ్ ముగియడం పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు కావడం జన సైనికులు ఖుషిగా ఉన్నారు. పిఠాపురంలో సాయంత్రం 5 గంటల వరకు 71% పోలింగ్ నమోదైందంటే, అంటే 100కి 71 మంది వేశారంటే ఓట్లు. ఆ తర్వాత రాత్రి సమయంలో క్యూ లైన్ లో జనాలు తిరిగారు. పిఠాపురంలో 80% వరకు నమోదైందంటే ఓటింగ్, అంటే 100కి 80 మంది ఓటేశారండి. ఈ పరిణామాలను చూస్తే పవన్ కళ్యాణ్ గెలవం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ్డ పద్మనాభానికి నామకరణ మహోత్సవం జూన్ 4 సాయంత్రం 6 కిల్లంపూడి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఏమంటే మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దయినా అతని మాటపై నిలబడతానని మాకు నమ్మకం ఉంది. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోండి అంట. దోలు తీరిందా? మొత్తానికి ఏంటంటే నువ్వు రేంజ్ లో ఆడేసుకున్నారు అక్కడ. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే ముద్రగడ్డ పద్మనాభాన్ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదిక ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారికి నామకరణ మహోత్సవం ఆహ్వాన పత్రిక అంటూ సెటైల్ వేశారు. ఈ ఆహ్వాన పత్రికలో అందరికీ నమస్కారం అండి, నూతన నామకరణ మహోత్సవం అండి, కాపు సోదరుల మంది అందరికండి ప్రత్యేక ఆహ్వానం అండి. జూన్ 2024 జూన్ 4 సాయంత్రం 6 గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడిలో. ఏమండి మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మావరెడ్డిగా మార్చుకుంటానని పెద్ద ఆయన. గమనిక మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోండి అంటే సెటైల్ వేస్తున్నారట. ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారి గెలుపు అక్కడ ఖాయం, తథ్యం. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఈయన గతంలో చెప్పాడు, పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను. సో రెడ్డిగా మార్చుకోవడానికి రెడీగా ఉండండి. జన సైనికులందరూ ఈయన ఫోటోని, ఈయన చేసిన ట్వీట్ ని ట్విట్టర్ వేదికగా పెట్టుకుని వాళ్ళు ట్రోలింగ్స్ చేస్తున్నారు. చూడండి వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఇలా కొంపై ముంచింది. నిజంగా చెప్తున్నాను, 80% పోలింగ్ నమోదైందంటే పిఠాపురంలో. ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఖాయం, తథ్యం, రాసి పెట్టుకోండి. చూద్దాం రాన్న జూన్ 4 ఏం జరుగుతున్నావు. నిజంగా జన సైనికులారా భలే ఆడుకుంటారు ఇన్ని. ఇప్పుడు ముద్రగడ్డ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.